ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక శుభవార్త అయితే వచ్చేసింది. మీరు ఎంతో ఈగర్గా వెయిట్ చేసినటువంటి పోస్టల్ శాఖలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 10th క్లాస్ పాస్ అయిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీ సొంత ఊరిలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఆన్లైన్ విధానంలోనే జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాలి. ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్, సాలరీ, సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ని మీకు పిన్ టు పిన్ ఈ వీడియోలో కవర్ చేస్తాను. ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్, డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. ఎటువంటి రూపాయి ఖర్చు కూడా లేదు. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇలాంటి అప్డేట్స్ ఇవ్వడానికి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో ఒక వీడియోని అయితే పెట్టుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు అయితే చూడండి. పోస్టల్ జాబ్ ఇన్ఫర్మేషన్ చూసేటువంటి మీ అభ్యర్థులందరికీ ఒక చిన్న విన్నపం ఏంటి అంటే, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. రైల్వే, బ్యాంకింగ్, ఎస్ఎస్సి ఇలా అన్ని జాబ్స్కి సంబంధించి మన యాప్లో ఫుల్ కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. మీకు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. యాప్ అనేది ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ చూడండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అనేది తీసుకోండి. కేవలం 999 రూపీస్కి 1 year వరకు కూడా మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో ప్రతి ఒక్కరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్అవుట్ చేయండి. పోస్టల్ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మీకు సపరేట్గా మొబైల్లోనే ఏ విధంగా అప్లై చేయాలనేది వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది నాకు కూడా తెలియాలి కదా. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి టైప్ చేయండి. సో వెంటనే లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసి ఒక వీడియోని అయితే చూడండి. ఈ జాబ్స్కి సంబంధించి మనకు ఆన్లైన్ అప్లై చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అయితే ఇప్పుడు క్లియర్గా చూద్దాము. సో మనము ఆన్లైన్ అప్లై చేయడానికి డాక్యుమెంట్స్ అనేవి ఏమేమి రెడీగా పెట్టుకోవాలంటే, పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి మనము స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఆ ఫైల్ సైజ్ వచ్చేసి 50 KB లోపు ఉండాలి. అది కూడా మనకి JPEG ఫార్మాట్లో ఉండాలన్నమాట. అలాగే సిగ్నేచర్ డాక్యుమెంట్ వచ్చేసేమో 20 KB లోపు ఉండాలి. అది కూడా మనకి JPEG ఫార్మాట్లో ఉండాలి. సో 2 డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేసి మెయిల్లో అయితే రెడీగా పెట్టుకొని మీకు ఈజీ అయితే అవుతుంది అప్లై చేయడానికి. అలాగే మిగతా డీటెయిల్స్ మనము అప్లై చేసేటప్పుడు ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేస్తామంటే, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ID, ఇవి 2 కూడా మనం ఎంటర్ చేసేటప్పుడు OTPs అయితే వెళ్తాయి కాబట్టి వర్కింగ్ ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్ అనేది రెడీగా పెట్టుకోవాలి. తర్వాత SSC మెమో అనేది, ఎందుకంటే అందులో డీటెయిల్స్ అవి చూసి మనం అక్కడ ఎంటర్ చేస్తాము. తర్వాత ఆధార్ కార్డ్. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనము ఆన్లైన్ అప్లై చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనమాట. ఇవన్నీ కూడా రెడీగా అయితే పెట్టుకోవాలి. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు పోస్టింగ్ ఎక్కడ ఇస్తారంటే, మీరు ఏ పోస్టల్ సర్కిల్కి అప్లికేషన్ పెడతారో ఆ పోస్టల్ సర్కిల్ పరిధిలోనే మీకు పోస్టింగ్ అనేది ఇస్తారనమాట. కాబట్టి మన సొంత జిల్లాలో, మన సొంత జిల్లాకి దగ్గరలోనే మీరు పోస్టింగ్ అనేది పొందొచ్చు అనమాట. వర్కింగ్ అవర్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి చాలా అంటే చాలా తక్కువగా అయితే ఉంటాయి. మినిమం మనకి డైలీ 3 to 5 hours మాత్రమే ఈ యొక్క BPM, ABPM డాక్ సేవక్ పోస్టులకి అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఇది మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబే, మధ్యలో తీసివేయడం అయితే ఉండదు. ఇంకోటి ఏంటంటే, ఇది ఒక బెస్ట్ జాబ్ అవుతుంది. ఎందుకంటే మీకు ఇందులో ప్రమోషనల్ ఆపర్చునిటీస్ ద్వారా మీరు ఇంకా వేరే ఇతర జాబ్స్ని కూడా పొందొచ్చు అనమాట. మనకి పోస్టల్ శాఖలో MTS, పోస్టల్ అసిస్టెంట్స్ ఉంటాయి కదా, వాటికి మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. GDSగా వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే మీకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాయడం ద్వారా మీరు MTSగా, పోస్టల్ అసిస్టెంట్గా మీరు ప్రమోషన్స్ని కూడా పొందొచ్చు అనమాట. ఒక జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి, జనరల్ OC వాళ్ళైతే 40 years వరకు, OBC వాళ్ళైతే 43 years, SC ST వాళ్ళైతే 45, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 50 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే 10th క్లాస్ అనేది పాస్ అయినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం అనేది ఉంటుంది. హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మీరు ఏ స్టేట్కి సంబంధించి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది మీరు 10th క్లాస్లో ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి. అంటే మీరు 10th క్లాస్ వరకు మీరు ఏదైతే సబ్జెక్ట్స్ అనేది చదువుంటారో ఆ సబ్జెక్ట్స్కి సంబంధించి మీకు లోకల్ లాంగ్వేజ్ వస్తే మీరు ఏ స్టేట్కైనా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. పోస్టల్ శాఖకి సంబంధించి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఏం వర్క్ చేయాలి అంటే, మీకు ఎక్కడైతే పోస్టింగ్ ఇస్తారో ఒక గ్రామ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో మీరు ఒక అకౌంట్ హోల్డర్స్కి సంబంధించి పాస్బుక్, మనీ ఆర్డర్, RD, TD, SSC లాంటివి హ్యాండిల్ చేయడము, CSC సర్వీసులు ఉంటాయి కదా వాటిని నిర్వహించడము, పోస్ట్ ఆఫీస్లో వచ్చినటువంటి పార్సల్స్, లెటర్స్ని రిజిస్టర్ చేయడము, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ బ్యాలెన్స్ని ఎంటర్ చేయడము, డైలీ వైజ్గా వచ్చినటువంటి మనీ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి వాటిని రికార్డ్స్ని సరిగా మెయింటైన్ చేయడము, అలాగే గ్రామం
రూమ్లోకి వచ్చేటువంటి పోస్టల్ మెసేజ్ లేదా పార్సల్స్ ఉంటాయి కదా, వాటిని డెలివరీ సిస్టమ్ని చూసుకోవడము, బ్రాంచ్ ఆఫీస్కి సంబంధించి మంత్లీ రిపోర్ట్స్ని మీరు హెడ్ ఆఫీస్ లేదా ఎస్ఓకి పంపించడము. అంతేకాకుండా ఇదే మనకి రిక్రూట్మెంట్ ద్వారా ఏబిపిఎం డాక్ సేవక్ పోస్టులు ఉంటాయి, వాటికి సెలెక్ట్ అయిన వాళ్ళు ఏం చేయాలంటే మీరు బీపీఎంకి అన్ని పనులు కూడా సపోర్ట్గా ఉండాలి. అంతేకాకుండా లెటర్స్ పార్సల్స్ని హౌస్ టు హౌస్ డెలివరీ చేయడము, పోస్ట్ ఆఫీస్లో కస్టమర్స్కి బేసిక్ హెల్ప్ అనేది అందించాలి, క్యాష్ హ్యాండ్లింగ్లో బీపీఎంకి సపోర్ట్గా ఉండాలి. సో ఈ డ్యూటీస్ అన్ని కూడా మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఒక బీపీఎం ఏబిపిఎం డాక్ సేవక్ సెలెక్ట్ అయిన వాళ్ళు చేసేటువంటి పనులు అనమాట. ఒక జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో ఏమైనా మార్పులు జరుగుతాయంటే ఎటువంటి మార్పులు అనేవి ఉండవన్నమాట. సో సేమ్ సెలక్షన్ ప్రాసెస్ మనకి ఇంతకుముందు ఎప్పుడు రిక్రూట్మెంట్ జరిగినప్పుడు ఏదైతే 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది తీస్తారో అదే విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎటువంటి మార్పులు అయితే ఉండవన్నమాట. సో ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే ఎవరైతే ఈ యొక్క జాబ్స్కి అప్లికేషన్స్ పెడతారో మీ యొక్క క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అభ్యర్థులను డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి అప్డేట్ అనేది చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో కనుక మీ నేమ్ ఉన్నట్లయితే, సో మీ యొక్క నంబర్ ఉన్నట్లయితే ఈ యొక్క జాబ్స్కి మీరు సెలెక్ట్ అయిపోయినట్లే అనమాట. సో ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే ఈ యొక్క జాబ్స్కి మిమ్మల్ని సెలెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి 10th క్లాస్లో ఎవరైతే మంచి మార్క్స్ వచ్చి ఉన్నాయో వాళ్ళు పర్మనెంట్ పోస్టల్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో మీకు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. బీపీఎం అలాగే ఏబిపిఎం ఉద్యోగాలకి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఎంత సాలరీ వస్తుందంటే, బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే దాదాపుగా మనకి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 17,000 నుంచి 18,000 వరకు సాలరీ వస్తుంది. మీకు 2024కి సంబంధించి సాలరీ స్లిప్ అనేది చూపిస్తున్నాను. సో మీకు అలవెన్సెస్ ఏమేమి ఉంటాయంటే డియర్నెస్ అలవెన్సెస్ ఉంటాయి, అదర్ ఆఫీస్ అలవెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కలుపుకుంటే మనకి ఈ విధంగా సాలరీ అనేది వస్తుందన్నమాట. సో మీకు చాలా మంచి సాలరీ అనేది చెప్పుకోవచ్చు. మనకి వర్కింగ్ అవర్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఏబిపిఎం ఉద్యోగాలకైతే దాదాపుగా 15 నుంచి 16,000 వరకు సాలరీ అనేది ఉంటుంది స్టార్టింగ్లోనే. వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉండే అవకాశం ఉంది అంటే మనకి 2024లో భారీ సంఖ్యలో వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తారు. మనకి ఈ సంవత్సరంలో 2025లో కేవలం 21,000కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మనకి నెక్స్ట్ 2026 జనవరిలో వచ్చేటువంటి నోటిఫికేషన్కి భారీ సంఖ్యలోనే మనకి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి మీ సొంత జిల్లాకి దగ్గరలో ఉన్నటువంటి పోస్టల్ సర్కిల్లోనే మీరు పోస్టింగ్ అనేది పొందొచ్చు అనమాట. జాబ్స్కి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి వచ్చినటువంటి నోటీస్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి December 4న ఈ యొక్క జీడీఎస్ ఉద్యోగాలకి సంబంధించి అఫీషియల్గా వీళ్ళు ఒక నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు. ఇక్కడ మీరు సెకండ్ పారా కూడా క్లియర్గా చూడండి. అప్కమింగ్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జనవరి 2026 రిక్రూట్మెంట్కి సంబంధించి ఆ యొక్క రిక్రూట్మెంట్ ఇవ్వడానికి సంబంధించినటువంటి అన్నీ కూడా రెడీ చేయండి అని చెప్పేసి వీటికి కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోస్ట్ మాస్టర్స్ జనరల్స్కి సంబంధించి ఒక నోటీస్ అనేది వాళ్ళు పంపడం అనేది జరిగింది. ఇదంతా కూడా ప్రాసెస్ చేయడానికి మనకి దాదాపుగా ఎప్పటివరకు టైం అవుతుంది అంటే 26th డిసెంబర్ కల్లా ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే చేస్తున్నారు. జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఇదే నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు ఏంటి అంటే జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1/2026 ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి 2026 అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. అంటే మనకి జనవరి ఫస్ట్ వీక్ లేదంటే సెకండ్ వీక్లోనే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ యొక్క జీడీఎస్ ఉద్యోగాల గురించి వెయిట్ చేస్తున్నారో మీరు అలర్ట్గా అయితే ఉండండి. మీకు రిలీజ్ అయిన వెంటనే మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఎటువంటి చిన్న అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా ఇంటిమేషన్ అనేది చేయడం అయితే జరుగుతుంది మన ఛానల్ ద్వారా. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా రెడీగా అయితే ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, ఎవరైతే 10th క్లాస్లో మంచి మార్క్స్ ఉండి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇక జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నారో తప్పనిసరిగా వాళ్ళకి ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.